ఇక్కడ ఈ కష్టాలన్నీ తెలిస్తేనే దానికి ఉండే ఒక గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది. అంత ఈజీగా ఎవరు యాక్టర్ ఎవరు. కానీ బార్బరిక్లో మీ యాక్టింగ్ చూసిన తర్వాత ఎందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సి వచ్చిందని నేను చెప్తాను. ముఖ్యంగా సత్యరాజ్ గారు, కట్టప్ప, అంత పెద్ద క్యారెక్టర్, దేశం మొత్తం బాగా రెస్పెక్ట్ చేసిన క్యారెక్టర్. ఇకపోతే మన కన్నడ నుంచి వశిష్ఠ సింహ వాయిస్ కానీ అతని స్టైల్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ మీరు చాలా చిన్న పిల్లల్లాగా అలాగా అనిపించే అందరిలోకి మీరు ఒక స్టీల్ చేసిన షో మాత్రం నెక్స్ట్ లెవెల్ షో. నేను చాలా అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఉదయ్ భాను గారితో మీకు కాంబినేషన్ ఉంటుంది. ఉదయ్ భాను గారు కూడా షీఈస్ వెరీ గుడ్, వెరీ క్యాపబుల్ ఆర్టిస్ట్. అందుకని వీళ్ళందరితోని చేసి ఇతను ఎవరో కొత్తగా ఉన్నాడు బట్ ఇతను చాలా బాగా చేశాడు అనే పేరు నాకు చాలా అనిపించింది. నేను చాలాసార్లు కూడా చెప్పాను. నేను అవును, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ ఇంకా నేను తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు, తెలియని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఎవరి అబ్బాయి, కొత్త అబ్బాయి ఎవరు అనేది ముందు ఫస్ట్ నా క్వశ్చన్ కూడా ఎవరితను అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి నేను రివ్యూలో కూడా కొత్త అబ్బాయి, ఒక అబ్బాయి క్రాంతి అని వచ్చాడు, అతను సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాను. ఎందుకంటే నాకు అంత నచ్చింది బేసికల్గా. అంత ఓ అన్నట్టుగా చాలా అత్యద్భుతం అది ఇది అని చెప్పను, కానీ ఒక డీసెంట్గా ఒక గుడ్ ఫిలిం. వాళ్ళు అనుకున్న దానికి ఆ క్యారెక్టరైజేషన్కి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం.